ఈ వీడియోలో సుంతి అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? సుంతి చేయించుకుంటే ఫ్యూచర్‌లో సెక్స్ లైఫ్, ఫెర్టిలిటీపై ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఇన్ఫెక్షన్స్, హెచ్ఐవి వంటివి లైంగికంగా సంక్రమించే వ్యాధి ప్రమాదం తక్కువగా ఉంటుందా? ఇందులో నిజం ఎంతవరకు ఉంది? అలాగే సుంతి ప్రొసీజర్ పెయిన్‌ఫుల్‌గా ఉంటుందా? ఏ అనస్థీషియా వాడతారు? ఎన్ని రోజుల్లో నార్మల్‌గా హీల్ అవుతుంది? ఏ ఏజ్‌లో చేయించుకోవడం బెస్ట్? సుంతి కాకుండా క్లీన్ లైన్స్ మెయింటైన్ చేయడానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? సుంతి చేయించకపోతే ఫిమోసిస్, బాలనైటిస్ లాంటి సమస్యలు తప్పనిసరిగా వస్తాయా? సుంతి ఒకసారి చేస్తే తిరిగి రివర్స్ చేయగలమా? ఇండియాలో మన చట్టాల ప్రకారం సుంతికి ఏమైనా లీగల్ రూల్స్, కన్సెంట్ ఏజ్, చైల్డ్ రైట్స్ వంటి రూల్స్ ఉన్నాయా? ఈ వీడియోలో ఇవి చెప్పబోతున్నాను. 10 స్టెప్స్ కింద ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్, సుంతి అంటే ఏంటి? ఎందుకు చేస్తారో చెప్తాను. సుంతి అంటే పురుషాంగం చివర ఉండే ఫోర్ స్కిన్, చర్మపు పడతను సర్జరీ ద్వారా తొలగించడం. ఫోర్ స్కిన్ అనేది గ్లాస్ ని కప్పి ఉంచే మూవబుల్ స్కిన్ ఫోల్డ్. చిన్న వయసులో ఇది ప్రొటెక్టివ్ రోల్ చేస్తుంది, కానీ ప్యూబర్టీ తర్వాత ఇదే ఫోర్ స్కిన్ ఒక బయోలాజికల్ రిస్క్ జోన్ గా మారుతుంది. ఫోర్ స్కిన్ 2 లేయర్లతో ఉంటుంది. బయట నార్మల్ స్కిన్, లోపల ముకోసల్ టిష్యూ. ఈ ముకోసల్ టిష్యూ తేమను స్టోర్ చేసుకుంటుంది, దానివల్ల ఇరిటేట్ అయ్యి ఇన్ఫెక్షన్కి గురవుతుంది. ప్యూబర్టీ తర్వాత స్వెట్, ఐస్, డెడ్ సెల్స్ ఫోర్ స్కిన్ లోపల అక్యుములేట్ అవుతాయి. ఇవన్నీ కలిసి స్మెగ్మా అనే సర్ఫేస్ తయారవుతుంది. స్మెగ్మా డర్ట్ కాదు, కానీ ఇది బ్యాక్టీరియా, ఫంగై, వైరస్ కి ఐడియల్ బ్రీడింగ్ బ్యాక్గ్రౌండ్. ఫోర్ స్కిన్ లోపల మ్యూకోసల్ లేయర్ లో లాంగర్హాన్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇమ్యూన్ సెల్స్ అయిన హెచ్ఐవి, హెచ్పివి లాంటి వైరసెస్ ఎక్స్ప్లాయిట్ చేస్తాయి. సెక్స్ టైంలో ఫోర్ స్కిన్ మూవ్మెంట్ వల్ల వచ్చే మైక్రోటియస్ నాకిడేకి కనిపించవు, కానీ ఇవే వైరల్ ఎంట్రీకి ఓపెన్ గేట్స్. ఇంటాక్ట్ స్కిన్ లో వైరస్ ఎంటర్ కావడం చాలా కష్టం. మ్యూకోసల్ టిష్యూలో చాలా ఈజీ. ఇక్కడే సుంతి అవసరం అవుతుంది. ఫోర్ స్కిన్ తొలగించడంతో ఈ ఎంటైర్ మాయిశ్చర్ ట్రాపింగ్, ఇన్ఫెక్షన్ ప్రోన్ మ్యూకోసల్ జోన్ పర్మనెంట్లీ పోతుంది. గ్లాన్స్ బయట ఎక్స్పోజ్ అవుతుంది. కొన్ని వారాల్లో కెరాటినైజేషన్ జరుగుతుంది, అంటే ప్రొటెక్టివ్ ఎపిథియల్ లేయర్ థిక్ అవుతుంది. ఇది నమ్నెస్ కాదు, ప్రొటెక్షన్. ఫ్రిక్షన్ టాలరెన్స్ పెరుగుతుంది, మైక్రోటియస్ తగ్గుతాయి, బ్యాక్టీరియల్ లోడ్ తగ్గుతుంది, వైరల్ ఎంట్రీ పాయింట్స్ తగ్గుతాయి. అందుకే సుంతి అనేది చేస్తారు. సెకండ్ది, సుంతికి ఏ అనస్థీషియా వాడతారు? సుంతికి ఉపయోగించే అనస్థీషియా వయసు మీద, ప్రొసీజర్ టైం మీద, సిట్టింగ్ మీద డిపెండ్ అవుతుంది. అందరికీ ఒకేలా కాదు. నవజాత శిశువులు ఇక్కడ లోకల్ అనస్థీషియా మాత్రమే వాడతారు. ఇందులో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి డిపిఎన్బి, డోరసల్ పెన్ నర్వ్ బ్లాక్. ఇది పెనిస్ బేస్ దగ్గర నర్వ్ బ్రాంచెస్ దగ్గర ఇంజెక్ట్ చేస్తారు. పెయిన్ సిగ్నల్స్ బ్రెయిన్ కి వెళ్లకుండా బ్లాక్ అవుతాయి. ఇంకొకటి రింగ్ బ్లాక్, ఫోర్ స్కిన్ చుట్టూ సర్క్యులర్ గా లోకల్ అనెస్టిక్ ఇస్తారు. ఇది ఎంటైర్ ఫోర్ స్కిన్ ఏరియాను తిమ్మిరి చేస్తుంది. కొన్ని చోట్ల టోపికల్ అనెస్టిక్ జెల్ కూడా యూజ్ చేస్తారు, కానీ ఇంజెక్షన్స్ ఎక్కువ ఎఫెక్టివ్. చిల్డ్రన్స్ అండ్ అడల్ట్స్ ఇక్కడ కూడా ఎక్కువగా లోకల్ అనెస్థీషియానే వాడతారు. డిపిఎన్బి అలాగే రింగ్ బ్లాక్ కాంబినేషన్ కామన్. పేషెంట్ మేల్కొని ఉంటాడు, కానీ పెయిన్ ఉండదు. కొన్ని కేసెస్ లో యాంగ్జైటీ ఎక్కువగా ఉంటే మత్తు యాడ్ చేస్తారు. ఇది పెయిన్ కంట్రోల్ కాదు, కామ్ చేయడానికి మాత్రమే. జనరల్ అనస్థీషియా ఎప్పుడు వాడతారు? కోఆపరేట్ చేయలేని చాలా చిన్న పిల్లలలో, సాధారణంగా కాకుండా క్లిష్టమైన సుంతి అవసరమైనప్పుడు. థర్డ్ది, సుంతి చేయించుకోవడానికి ఏ ఏజ్ బెస్ట్? బయాలజీ కోణంలో చూస్తే ఆప్టిమమ్ ఏజ్ నవజాతి శిశువుల్లో బర్త్ తర్వాత మొదటి 1 నుంచి 2 వారాలు. ఈ స్టెప్ లో హీలింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. బ్లీడింగ్ తక్కువ, ఇన్ఫెక్షన్ రిస్క్ చాలా తక్కువ, స్కార్ ఆల్మోస్ట్ కనిపించదు. నర్వస్ సిస్టమ్ ఇంకా పూర్తిగా మెచ్యూర్ కాలేదు కాబట్టి లాంగ్ టర్మ్ పెయిన్ మెమరీ డెవలప్ కాదు. కాంప్లికేషన్ రేట్ లోయెస్ట్ పిల్లల వయసులో, అంటే 1 నుంచి 10 సంవత్సరాలు చేయొచ్చు, కానీ న్యూ బోర్న్ బేబీ స్టేజ్ లా ఐడియల్ కాదు. కోఆపరేషన్ సమస్య ఉంటుంది. చాలాసార్లు సిడేషన్ లేదా జనరల్ అనెస్థీషియా అవసరం పడుతుంది. హీలింగ్ న్యూ బోర్న్ బేబీ కంటే స్లోగా ఉంటుంది. యువకులు అలాగే పెద్దల్లో ఇక్కడ ప్రొసీజర్ టెక్నికల్ సేఫ్ అయినా రికవరీ టైం ఎక్కువ, పెయిన్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని వారాలు సెక్సువల్గా టైం ఇవ్వడం అవసరం. బ్లీడింగ్, స్వెల్లింగ్ రిస్క్ న్యూ బోర్న్ బేబీ స్టేజ్ కంటే ఎక్కువ. సైకలాజికల్ స్ట్రెస్ కూడా ఉంటుంది. ఫోర్త్ది, సుంతి కాకుండా క్లీన్ లైన్స్ మెయింటైన్ చేయడానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయి, కానీ ఇవి డిసిప్లిన్ డిపెండెంట్ మెథడ్స్. సుంతిలా పర్మనెంట్ కాదు. ఫస్ట్ మెయిన్ థింగ్, ఫోర్ స్కిన్ ఉన్న వాళ్ళలో క్లీన్ లైన్స్ మెయింటైన్ చేయడం అంటే కేవలం స్నానం చేయడం మాత్రమే కాదు. ఫోర్ స్కిన్ రిటాక్ట్ చేసి లోపలి భాగాన్ని క్లీన్ చేయడం. చాలా మంది ఇక్కడే ఫెయిల్ అవుతారు. డైలీ క్లీనింగ్ ప్రొసీజర్, రోజు ఫోర్ స్కిన్ పూర్తిగా వెనక్కి లాగి నార్మల్ వాటర్తో లోపలి భాగాన్ని శుభ్రం చేయాలి. సబ్బులు వాడకూడదు, అవి మ్యూకోసల్ టిష్యూని ఇరిటేట్ చేస్తాయి. మైల్డ్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ క్యాన్సర్ వాడినా సరిపోతుంది. తర్వాత పూర్తిగా డ్రై చేయాలి.
మాయిశ్చర్ ఉండకూడదు. క్లెన్సింగ్ ఆఫ్టర్ బెడ్ బాత్ తర్వాత ఫోర్ స్కిన్ లో సెమెన్, వైజినల్ ఫ్లూయిడ్స్, స్వెట్ మిక్స్ అవుతాయి. ఇవి బ్యాక్టీరియా గ్రోత్ ని వేగవంతం చేస్తాయి. కాబట్టి బెడ్ బాత్ తర్వాత క్లెన్సింగ్ కంపల్సరీ. టైట్ అండర్వేర్ మాయిశ్చర్ ని ట్రాప్ చేస్తుంది. కాటన్, బ్రేతబుల్ అండర్వేర్ ని వాడడం వల్ల బ్యాక్టీరియా గ్రోత్ ని తగ్గిస్తుంది. రెడ్నెస్, ఇట్చింగ్, ఫౌల్ స్మెల్, డిశ్చార్జ్ కనిపిస్తే ఇగ్నోర్ చేయకూడదు. అవి ఎర్లీ ఇన్ఫర్మేషన్ సైన్స్. అప్పుడే ట్రీట్మెంట్ తీసుకుంటే సుంతి అవసరం రాకపోవచ్చు. ఫిమోసిస్ ఉన్న వాళ్ళలో ఫోర్స్ కి వెనక్కి లాగిన పరిస్థితిలో హైజీన్ మెథడ్స్ ఇక్కడ పనిచేయవు. ఇక్కడ ఆల్టర్నేటివ్స్ ఫెయిల్ అవుతాయి. మెడికల్ ట్రీట్మెంట్ లేదా సుంతి అవసరం అవుతుంది. ఈ ఆల్టర్నేటివ్స్ పనిచేయాలంటే రోజు జీవితాంతం డిసిప్లిన్ అవసరం. ఒకరోజు నెగ్లెక్ట్ అయినా బ్యాక్టీరియల్ లోడ్ బిల్డ్ అవుతుంది. ఈ ఆల్టర్నేటివ్స్ పనిచేయాలంటే జీవితాంతం డిసిప్లిన్ అవసరం. ఒకరోజు నెగ్లెక్ట్ చేసిన బ్యాక్టీరియల్ లోడ్ బిల్డ్ అవుతుంది. సుంతి ఈ డిసిప్లిన్ బర్డన్ ని పర్మనెంట్ తొలగిస్తుంది. అందుకే ఇది హైజీన్, షార్ట్ కట్ కాదు. ఇది హైజీన్ రీడిజైన్. ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కానీ అవి ఎఫర్ట్ హెవీ. సుంతి ఎఫర్ట్ ఫ్రీ. ఫిఫ్త్ది, సుంతి చేయించకపోతే ఫిమోసిస్, బాల్నిటిస్ తప్పనిసరిగా వస్తాయా? లేదు, తప్పనిసరిగా రావు. సుంతి చేయించకపోవడం వల్ల అందరికీ ఫిమోసిస్ లేదా బాల్నిటిస్ వస్తాయని చెప్పడం సైంటిఫిక్గా తప్పు. ఇవి పాసిబిలిటీస్, గ్యారంటీస్ కాదు. ఫిమోసిస్ అంటే ఫోర్ స్కిన్ వెనక్కి లాగనే స్థితి. ఇది చాలా మందిలో ఎప్పుడు డెవలప్ కాదు. మంచి హైజీన్ ఉన్న వాళ్ళలో ఫోర్ స్కిన్ ఫ్లెక్సిబుల్ గానే ఉంటుంది. కానీ రిపీటెడ్ ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్స్, పూర్ హైజీన్, డయాబెటిస్ లాంటి ఫ్యాక్టర్స్ ఉంటే ఫోర్ స్కిన్ స్కాట్ టిష్యూగా మారుతుంది. అప్పుడు ఫిమోసిస్ డెవలప్ అవుతుంది. బాల్నిటిస్ అంటే గ్లాన్స్ లేదా ఫోర్ స్కిన్ లో ఇన్ఫ్లమేషన్. ఇది ఎక్కువగా స్పెగ్మా అక్యుములేషన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇరిటెంట్ సోప్స్, మాయిశ్చర్ ట్రాప్ వల్ల వస్తుంది. ఫోర్ స్కిన్ ఉన్నా సరే క్లీన్లెస్ మెయింటైన్ చేస్తే ఇది రాకపోవచ్చు. కానీ హైజీన్ నెగ్లెక్ట్ చేస్తే రిస్క్ పెరుగుతుంది. సుంతి చేయించకపోతే రిస్క్ ఉంటుంది. సుంతి చేయించకపోతే సర్టనిటీ లేదు. సుంతి అంటే డిసీజ్ ప్రివెన్షన్ గ్యారంటీ కాదు. సుంతి అంటే రిస్క్ రిడక్షన్. ఒకసారి ఫిమోసిస్ సివియర్ స్టేజ్కి వెళ్తే హైజీన్ మెథడ్స్ పనిచేయవు. అప్పటికి సుంతి అనివార్యం అవుతుంది. బాలనిటిస్ రిపీటెడ్గా వస్తే కూడా చివరికి సుంతి అడ్వైజ్ చేస్తారు. సుంతి చేయించకపోతే సమస్యలు తప్పనిసరిగా రావు, కానీ వచ్చే అవకాశం ఉంటుంది. హైజీన్, డిసిప్లిన్, హెల్త్ కండిషన్స్, లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అవుతుంది. కాంప్లికేషన్ వచ్చాక ఆప్షన్స్ తగ్గిపోతాయి. ఆరవది, సుంతి ఒకసారి చేస్తే తిరిగి రివర్స్ చేయగలమా? ఇంపాసిబుల్. సుంతి అంటే ఫోర్ స్కిన్ అనే చర్మాన్ని కట్ చేయడం మాత్రమే కాదు. ఫోర్ స్కిన్ లో ఉన్న 3 క్రిటికల్ బయోలాజికల్ కాంపోనెంట్స్ శాశ్వతంగా పోతాయి. మొదటిది మికోసల్ టిష్యూ. ఫోర్ స్కిన్ లోపల భాగం నార్మల్ స్కిన్ కాదు, ఇది మాయిశ్చర్ మికోసా. దీనికి స్పెషల్ సెల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ టిష్యూని ఒకసారి తొలగిస్తే శరీరం దాన్ని మళ్ళీ అదే రూపంలో రీజనరేట్ చేయలేదు. ఇది లివర్ లాంటి రీజనరేటివ్ ఆర్గన్ కాదు, ఇది స్పెషలైజ్డ్ ఎపిథీలియల్ టిష్యూ. రెండవది స్పెషలైజ్డ్ నర్వ్ ఆర్కిటెక్చర్. ఫోర్ స్కిన్ లో ఫైన్ టచ్ రిసెప్టర్స్, స్ట్రెచ్ రిసెప్టర్స్ ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ లో ఉంటాయి. కట్ అయిన తర్వాత నర్వ్స్ హీల్ అవుతాయి, కానీ ఒరిజినల్ మ్యాపింగ్ తిరిగి ఏర్పడదు. నర్వ్ ఎండింగ్స్ రీకనెక్ట్ అవుతాయి, కానీ సేమ్ ఫంక్షన్స్ తో కాదు. అందుకే సేమ్ సెన్సేషన్ తిరిగి వచ్చింది అనేది సైంటిఫికల్లీ యాక్యురేట్ స్టేట్మెంట్ కాదు. మూడవది ఇమ్యూన్ సెల్ ఎన్విరాన్మెంట్. ఫోర్ స్కిన్ లో ఉండే లాంగర్ హార్న్ సెల్స్ మికోసల్ ఇమ్యూనిటీ స్ట్రక్చర్ తిరిగి రావు. స్కిన్ గ్రాఫ్ట్ లేదా స్ట్రెచింగ్ తో రీక్రియేట్ చేయలేరు. ఇవి ఇమ్యూనలాజికల్ డెవలప్మెంట్ సమయంలో ఫామ్ అవుతాయి, అడల్ట్ స్టేజ్ లో కాదు. ఇప్పుడు ఫోర్ స్కిన్ రిస్టోరేషన్ అని ఇంటర్నెట్ లో కనిపించే విషయానికి వస్తే ఇది చాలా మందిని కనిపించేస్తుంది. ఇది రివర్స్ కాదు, స్కిన్ ఎక్స్పాన్షన్ టెక్నిక్. అంటే పెని సాఫ్ట్ స్కిన్ ని సంవత్సరాల పాటు టెన్షన్ తో లాగి గ్లాస్ ని కవర్ చేసేలా చేస్తారు. బయటికి చూసేటప్పుడు ఫోర్ స్కిన్ లాగా కనిపిస్తుంది, కానీ బయాలజీ ఇది ఫోర్ స్కిన్ కాదు. దీనిలో మికోసల్ లేయర్ ఉండదు, ఒరిజినల్ నర్వ్ ప్యాటర్న్ ఉండదు, ఒరిజినల్ లూబ్రికేషన్ మెకానిజం ఉండదు. ఇది కాస్మోటిక్ కవర్, ఫంక్షనల్ రిస్టోర్ కాదు. సర్జరీ తర్వాత ఫోర్ స్కిన్ ని తిరిగి సృష్టించవచ్చా? ప్రస్తుతం స్టాండర్డ్ మెడిసిన్ లో లేదు. స్కిన్ గ్రాఫ్ట్స్ ద్వారా కవర్ ఇవ్వవచ్చు, కానీ గ్రాఫ్టెడ్ స్కిన్ ఫోర్ స్కిన్ లా బిహేవ్ చేయదు. ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఎక్కువ, సెన్సేషన్ అన్ప్రెడిక్టబుల్. అందుకే ఇది రొటీన్ ఆప్షన్ కాదు. సుంతి అనేది వన్ వే బయోలాజికల్ ఇంటర్వెన్షన్. ఇది రివర్సిబుల్ లైఫ్ స్టైల్ చాయిస్ కాదు, పర్మనెంట్ అనటామికల్ ఆల్టర్నేషన్. అందుకే మెడిసిన్ లో సుంతి ముందు ఎప్పుడు ఒక మాట ఉంటుంది, వన్స్ డన్ ఇట్ కెన్ నాట్ బి అన్డన్. ఇది భయపెట్టడానికి చెప్పే మాట కాదు, ఇది క్లారిటీ కోసం చెప్పే మాట. సుంతిని పూర్తిగా రివర్స్ చేయడం ఇంపాసిబుల్, బయటికి కవర్ చేయడం పాసిబుల్, కానీ
బయాలజీ తిరిగి రాదు. ఫంక్షన్, టిష్యూ, ఇమ్యూనిటీ ఒరిజినల్ స్థితికి రాదు. ఇవి తెలిసి డెసిషన్ తీసుకుంటేనే అది ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అవుతుంది. 7వది, ఇండియాలో మన చట్టాల ప్రకారం సుంతికి ఏమైనా లీగల్ రూల్స్, కన్సెంట్ ఏజ్, చైల్డ్ రైట్స్ వంటి రూల్స్ ఉన్నాయా? ఇండియాలో సుంతి కోసం ప్రత్యేకంగా చట్టం అంటూ ఏమీ లేదు. అలాగే ఇల్లీగల్ కూడా కాదు. దాన్ని ఇప్పటికే ఉన్న చట్టాల పరిధిలో లాఫుల్ ప్రాక్టీస్ గా చూస్తారు. 1, ఇండియన్ పెనల్ కోడ్ ఐపీసీ ప్రకారం ఐపీసీలో ఇంజురీ అంటే ఏమిటి అనే డెఫినేషన్ ఉంది. కానీ కన్సెంట్ తో లాఫుల్ పర్పస్ కోసం చేసిన మెడికల్ ప్రొసీజర్ ఇంజురీ కాదు. సుంతి ఈ కేటగిరీలో వస్తుంది. ఎందుకంటే మెడికల్ హైజీన్, డిసీజ్ ప్రివెన్షన్. ఐపీసీ 88 యాక్ట్ నాట్ ఇంటెండెడ్ టు కాజ్ డెత్, డన్ విత్ కన్సెంట్. ఐపీసీ 92 యాక్ట్ డన్ ఇన్ గుడ్ ఫెయిత్ ఫర్ బెనిఫిట్. ఈ 2 సెక్షన్ల ప్రకారం సుంతి నేరం కాదు, సరైన విధానంలో చేస్తే. 2, కన్సెంట్ ఎవరిది? 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తి స్వయంగా కన్సెంట్ ఇవ్వాలి. సాధారణంగా రిటర్న్ కన్సెంట్ తీసుకుంటారు. కన్సెంట్ లేకుండా చేస్తే అసాల్ట్, మెడికల్ నెగ్లిజెన్స్. 18 సంవత్సరాల పిల్లల శిశువులు తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్ కన్సెంట్ సరిపోతుంది. పిల్లల కన్సెంట్ అవసరం లేదు. ఇది వ్యాక్సినేషన్, చిన్న సర్జరీల మాదిరిగానే చట్టం చూపిస్తుంది. 3, బాల హక్కుల చట్టం ప్రకారం జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 పిల్లలకు హాని చేసే ఆచారాలు నిషేధం. కానీ సుంతిని క్రూరత్వంగా, చైల్డ్ అబ్యూస్ గా, హార్మ్ఫుల్ ట్రెడిషనల్ ప్రాక్టీస్ గా ఎక్కడ క్లాసిఫై చేయలేదు. ఎందుకంటే ఇది శతాబ్దాలుగా ఉన్న ఆచారం. వైద్య శాస్త్రం దీన్ని గుర్తిస్తుంది. పర్మనెంట్ హ్యాండిక్యాప్ కలిగించదు. చట్టపరంగా సుంతి చైల్డ్ అబ్యూస్ కాదు. ముఖ్యమైన తేడా ఏంటంటే ఫీమేల్ జెనెటిక్ మ్యూటిలేషన్ పూర్తిగా అక్రమం. పురుష సుంతి చట్టబద్ధం. ఇవి 2 ఒకటి కాదని కోర్టులు క్లియర్ చేశాయి. 4, ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ హక్కు. సుంతి మతపరంగా అవసరమైన సముదాయాలకు ఆచరించే హక్కు ఉంది. రాష్ట్రం సాధారణంగా జోక్యం చేసుకోదు. కానీ ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రత ప్రమాదంలో పడితే రాష్ట్రం కంట్రోల్లో తీసుకోవచ్చు. అంటే సుంతి అనుమతించబడింది. ఎలా పడితే అలా చేయడానికి అనుమతి లేదు. 5, ఎవరు చేయాలి? మెడికల్ రూల్స్ ప్రకారం చట్టబద్ధంగా సుంతి అంటే రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ చేయాలి. అర్హత లేని వ్యక్తులు చేస్తే ఐపీసీ 336, 337, 338 మెడికల్ నెగ్లిజెన్స్ కేసు క్రిమినల్ బాధ్యత వచ్చే అవకాశం. సుంతి చట్టబద్ధం కావాలంటే ఎలా చేస్తారు అన్నది చాలా కీలకం. 6, కోర్టుల దృష్టికోణం. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా పురుష సుంతి నిషేధించినట్లు ఎక్కడా తీర్పు ఇవ్వలేదు. కోర్టు స్పష్టమైన దృష్టి పేరెంటల్ కన్సెంట్ చెల్లుబాటు, మతపరమైన మెడికల్ ప్రాక్టీస్ లీగల్. నిర్లక్ష్యం ఉంటే శిక్ష. సుంతి చేయడం భారత చట్టాల ప్రకారం నేరం కాదు. 7, చట్టపరంగా ఛాలెంజ్ చేయవచ్చా? థియరీగా అవును, ప్రాక్టికల్గా చాలా కష్టం. నిరూపించాల్సింది బాగా పెయిన్, సరైన కన్సెంట్ లేకపోవడం, ఘోరమైన మెడికల్ నెగ్లిజెన్స్. జనరల్గా సేఫ్గా చేసిన సుంతికి లీగల్ సపోర్ట్ చాలా బలంగా ఉంటుంది.